ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన అంత కృపలో ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 13వ అధ్యాయం 4వ అధ్యాయం 13-14 వచనాలు. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుంటూ అని నీ మనస్సులో తలంచుకున్నావు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడులా యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చు. కానీ నీవు నుండి తండ్రి ఇంటి వారిని నశిస్తుంది. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకుని చెప్పుకోమనండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రులైనా లార్డ్ జీసస్ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ఇస్తున్నాం. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మచేత అభిషేకించండి. బలమైన అభిషేకం యేసు ప్రభు మా మీద నిలిచినట్లు కృపను గ్రహించండి. నాయన మా చుట్టూ మీకు గ్రహించండి. కంచి వలె ప్రాకారం వలె వలయం వలె ఉంచండి. మమ్మల్ని సంపూర్ణంగా తండ్రి ప్రభు మీ రక్త ప్రోక్షణ చేత పరిశుద్ధపరిచి ఈ ప్రాంగణం అంతటినీ మీ రక్తం చేత తండ్రి మేము ఉన్నటువంటి ప్రాంగణాలన్నీ కూడా మీ రక్తం చేత పరిశుద్ధపరిచి ప్రతి విధమైన తండ్రి ప్రభు డిస్టర్బెన్స్ ఏసే శక్తిగల నామములో లయపరచండి ప్రభు. మీ ఆత్మ సంచారం మా మీదను ఈ ప్రాంగణాల్లో తండ్రి ప్రభు బహుబలంగా సంచరించాలని కృపను గ్రహించండి. నన్ను మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం రాజా. సహాయం దయచేయండి ప్రభు. లార్డ్ జీసస్ ఆయన ఇక్కడ చేరిన వారందరికంటే ఆన్లైన్లో ఉన్న వారందరికంటే నేను ఎంత మాత్రం యోగ్యుని కాదు, కానీ అందరికంటే అల్పుని అయోగ్యుని శక్తిని ప్రపంచాంత కలిగండి. ఎస్ఐ మీ నామాన్ని ఉచ్చరించకు స్మరించక అర్హత లేని మన యేసుప్రభ. ఇదిగో మీ వాక్యాన్ని చేతపట్టుకున్నట్టు కూడా నాకు అర్హత లేదని ఒప్పుకుంటున్నాను యేసుప్రభ. అయినప్పటికీ మీరు ఇచ్చిన కృపనంతటి బట్టి మీకు స్తోత్రాలు. నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాట మరుగుపరచండి తండ్రి ప్రభు. నైనా నా నాలుకను పెదవులను ఎస్ఐ నా నోటిని యేసుప్రభ. నైనా నా తలంపులను ఆలోచనలు తండ్రి మీరు ముంచి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు ప్రతి మాట ప్రతి ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచ కుటుంబం వివరణదై రెండంచులుగా వాడి వెనకమై మా ప్రాణాత్మ దేహములను కోరుకులను విభజించినంత మంచు దూసుకుని వెళ్ళడుగాక మీకు స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరుతో నామ తండ్రి ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చదువుకుంటే వాక్య భాగం మొన్నటి దిన ముందు ప్రార్థన కమ్యూనిటీ ప్రేయర్ మీటింగ్లో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. ప్రేమ వల్ల అప్పుడే చెప్పాను ఈ యొక్క వాక్యాన్ని మనము వెన్స్డే ధ్యానం చేద్దామని చెప్పాను. సో కొద్దిసేపు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరుతో మనం కోరుతూ ఉన్నాను. మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొర్దెకై ఎస్తేరుతో అటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అందుకంటే ముందుగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క శాశ్వత ప్రణాళిక ఏ రీతిగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరం యుద్ధ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయించుండగా అని బైబిల్లో రాయబడినట్టు చూస్తున్నాం. మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక ప్రపంచం పట్ల లేకపోతే ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ప్రత్యేకంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి ఒకవేళ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ అయినప్పటికీ, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా ఒక్కొక్కరిని ఒక పర్పస్తో ఒక ఉద్దేశంతో దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశం దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం గమనించినట్లయితే అహష్వేరోషును ఒక రకంగా దేవుడు వాడుకున్నాడు, నెబుకద్నెజరును మరొక రకంగా దేవుడు వాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా గమనించినట్లయితే వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే సీజర్ మనం చూస్తాం. సీజర్ అంటే కైసర్ను దేవుడు ఒక రీతిగా ఈ రీతిగా రకరకములుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన లేవనెత్తుకుని దేవుడు వాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వీళ్ళంతా కూడా దేవుడిని ఎరగనటువంటి బిడ్డలే అయినప్పటికీ కూడా దేవుడు వారిని వాడుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అదే రీతిగా మనం గమనించినట్లయితే దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఆయన సంపూర్ణంగా నెరవేర్చే దేవుడిగా ఉంటూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. ప్రవీణ వాళ్ళ సో అంటే
గమనించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక అది శాశ్వతమైనటువంటి ప్రణాళిక. దేవుని యొక్క శాశ్వతమైన ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన వారలారా. సో దేవుడి యొక్క ఉద్దేశం ఉంది, ప్రపంచం పట్ల ఒక ఉద్దేశం ఉంది, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ ఉద్దేశం ప్రకారం నిజంగా మనం నడుచుకున్నట్లయితే దేవుని ప్రణాళికను నెరవేర్చిన వారంగాను దేవుని యొక్క తలంపులను ఉద్దేశాలను మనము సంపూర్ణం చేసే వారంగాను ఉంటాం ప్రియమైన వారలారా. సో అదే రీతిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభువుని ఈ లోకానికి ఒక ఉద్దేశంతోనే దేవుడు యేసయ్యని ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తాం. యేసయ్య కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం ఒక్కొక్కరిని ఏ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. సో సౌలు రాజును ఒక ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు రాజు ఎప్పుడైతే అవిధేయత చూపించడం ప్రారంభించాడో దావీదును ఏర్పాటు చేసుకుంటాడు. అంటే సౌలు రాజును తృణీకరించి సౌలు రాజును విడిచిపెట్టి దావీదును అభిషేకించినట్టుగా చూస్తున్నాం. ఈ రీతిగా ఒక్కొక్కరి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తున్నట్టుగాను తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 30వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 13వ వచనం 30వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. సో ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరి జీవితంలో మనం గమనించినట్టయితే కానీ ఈ కాలంలో అంట అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే ఒక్కొక్కరి జీవితంలో దేవుడు మారు మనస్సు పొందాలని దేవుని యొక్క చిత్తంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. కానీ ఎవడను నశింపకూడదని ఇచ్చేయక అందరూ మారు మనసు పొందవలనని గురించి ప్రైజ్ బీ టు గాడ్. మనం గమనించినట్లయితే 2 వాక్యాలు గమనించినట్లయితే అందరూ మారు మనస్సు పొందవలనని ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడకున్నాడు, కానీ ఈ కాలంలో గమనించినట్లయితే యేసయ్య వచ్చిన తర్వాత ప్రియమైన దేవుళ్ళారా తన రక్తాన్ని కార్చిన తర్వాత యేసయ్య రక్తం ప్రతి ఒక్కరి కోసం ఆయన చిందించిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు, ఇదిగో అందరూ ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందవలనని దేవుడు నిర్ణయించడం మాత్రమే కాదు ఆజ్ఞాపించుచున్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడుగా చూస్తాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నిర్ణయించినటువంటి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ఈ ఉద్దేశం నెరవేర్చడానికి మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరిని లేవనెత్తుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో దేవుడు అంటే మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆదాము హవ్వలు తప్పిపోయారో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరి మాట వింటారా, ఎవరి ద్వారా నేను ఈ లోకంలో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాలని ఆలోచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా మొట్టమొదటిగా నోవహు దేవుడు దొరికినట్టుగా మనం చూస్తాం. సో నోవహుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత నోవహు ద్వారా మనం గమనించినట్లయితే ఆ యొక్క జనాభా పెరిగిన తర్వాత ఆ ఉన్నటువంటి జనాభాలో దేవుడు ఎవరు చూస్ చేసుకున్నాడు, అబ్రహాము చూస్ చేసుకోవడం ప్రారంభించాడు. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రీతిగా దేవుడు ఒక్కొక్కరిని లేవనెత్తుతూ ఉన్నట్టుగా ఒక్కొక్కరిని దేవుడు వాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమిన వాళ్ళారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలీలు ఏమయ్యారంటే యూదులు ఆ యొక్క చెరకు కోల్పడినట్టుగా ఒకవేళ ఇశ్రాయేలీలు ఆ యొక్క చెరలో ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అహష్వేరోషు దినములలో అంటే ఇశ్రాయేల్ దేశాన్ని లేకపోతే యూదులను ఎవరు పరిపాలిస్తున్నారు, అహష్వేరోషు పరిపాలిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ దినాలలో దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు మనం గమనించినట్లయితే ఇక్కడ కొంతమందిని వాడుకుంటూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఆ యొక్క అధికారం ఎవరిస్తున్నారు ఒక్కొక్కరికి మనం గమనించినట్లయితే దేవుడే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అధికారం ఇచ్చేటువంటి దేవుడిగా మనం చూడట్టుగా చూస్తాం. అధికారం దేవుడికి ప్రేమిన వాళ్ళరా. సో అందుకే ప్రతి ఒక్కరికి ఆయా అధికారాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ యొక్క అధికారాన్ని ప్రేమిన దేవుడు వినరా దేవుడు తన చిత్తానుసారంగా
తన చిత్తం నెరవేర్చడానికి వాడుకుంటూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం ప్రేమైన దేవుడా. సో జరిగే ప్రతిదీ కూడా మనం గమనించినట్లయితే ఆయన కంట్రోల్లో ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సో అహష్వేరోషు దినాల్లో గమనించినట్లయితే యూదులు చంపబడాలని సాతాను యొక్క కుట్రగా మనం చూస్తూ ఉన్నాం. హామాల ద్వారా సాతానుడు కుట్ర చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళారా. సో సాతానుడు కొంతమందిని వాడుకుంటున్నాడు. దేవుడు ఆ యొక్క సాతాను యొక్క కుట్రలు భగ్నం చేస్తూ ఉన్నట్టుగా తన బిడ్డలను ఎప్పుడు కూడా కాపాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళారా. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సో మన జీవితాల్లో ఎప్పుడు కూడా సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏ విధంగా మనల్ని కృంగదీయాలి, ఏ విధంగా మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా మనల్ని అణిచివేయాలి, ఏ విధంగా మనకు దుఃఖ పెట్టాలి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా సాతానుడు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు గమనించినట్లయితే మనం ఏ విధంగా లేవనెత్తాలి, ఏ విధంగా నిలబెత్తాలి, రక్షణ ఏ విధంగా ప్రసాదించాలి, ఏ రీతిగా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి, ఏ రీతిగా విధేయత నేర్పించాలి, ఈ రీతిగా దేవుడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుడు బిడ్డలారా. సో గమనించినట్లయితే ఇక్కడ కూడా దేవుడు అహష్వేరోషును వాడుకుంటున్నాడు, ఒక నెబుకద్నెజరు ఏ విధంగా వాడుకున్నాడు ఆ రీతిగా ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఒక సీజర్ కైసరును ఏ రీతిగా వాడుకున్న ఆ రీతిగా సో దేవుడి ఇక్కడ అహష్వేరోషును కూడా వాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుడారా. సో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలంటే వష్టిని తొలగించడం జరిగింది. ఆ వష్టి ప్లేస్ లో ఎస్తేరును రాణిగా కూర్చోబెట్టడం జరిగింది ప్రేమైన దేవుడారా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా ఒక నిర్ణయానుకూలంగాను ఒక కాలబద్ధంగాను మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తంగాను జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. అందుకే దేవుని యొక్క చిత్తం నెరవేర్చే వారి కోసం ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క కళ్ళు లోకమంతటి కూడా సంచారం చేస్తున్నాయంట. దేవుని యొక్క కళ్ళు లోకమంతా సంచారం చేస్తున్న బైబిల్లో వ్రాయబడింది ప్రేమ వలన. ఎవరు తనకు విధేయత చూపిస్తారు, ఎవరి ద్వారా తన చిత్తం నెరవేర్చాలని దేవుని యొక్క కళ్ళు లోకమంతటి కూడా సంచరిస్తూ ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు గురించి ఒక చక్కటి మాట వ్రాయబడింది. దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి ఎవరిని? సౌలు రాజును తొలగించి. సౌలు రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఇశ్రాయేలీలు ఒక కోరిక కోరారు, మాకు కూడా రాజు కావాలి. ఇతరులకు అందరికీ రాజు ఉన్నాడు, మాకు న్యాయపతులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలి. ఇతరులకు రాజుగా ఉన్నట్టే మాకు కూడా రాజుగా ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు. అప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వాళ్ళు సమయలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ప్రేమైన వాళ్ళారా మనము అంటే వాళ్ళు ఇదిగో వాళ్ళు రాజుగా నన్ను తృణీకరిస్తున్నారు అని దేవుడు చెప్తూ వాళ్ళు రాజుగా నన్ను తృణీకరిస్తున్నారు, వాళ్ళకై వాళ్ళు రాజుగా కోరుకుంటూ ఉన్నారని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళారా. సో ఇశ్రాయేలీయులకు దేవుడు రాజులను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. సో మొట్టమొదటిగా సౌలు రాజును నిర్ణయించుకున్నాడు. సో సౌలు ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించాడో ఇక్కడ రాయబడింది. అప్పుడు చదువుకుందాం. తరువాత అతన్ని తొలగించి సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సో దేవుడు ప్రేమైన దేవుడు గారు ఇదిగో నేను సౌలును ఏర్పాటు చేసుకుంటే సౌలు నా ఉద్దేశం నెరవేర్చడం లేదు కాబట్టి అతన్ని తొలగిస్తూ ఉన్నా. అతని ప్లేస్ లో నేను ఏం చేస్తున్నానంటే దావీదుని ఏర్పాటు చేసుకుంటాను, ఎందుకంటే అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో ప్రేమైన వాళ్ళ మనం గమనించినట్లయితే ఆ కాలంలో దావీదును దేవుడు బహుగా వాడుకున్నట్టుగా చూస్తాం. దాదాపు 40 years మనం గమనించినట్లయితే దావీదు రాజు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను పరిపాలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. 40 ఏళ్ళు పరిపాలన చేశాడు ప్రేమైన దేవుడులారా. దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళారా. అందుకే బైబిల్ వ్రాయబడి అతను నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు అని దేవుడు సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తాం. సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఆ దేవుడు దావీదుతో ఒక నిబంధన చేయటం ప్రారంభం. ఇదిగో నీ సంతతిని శాశ్వతంగా నేను ఇదిగో ఈ సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుడారా. సో అందుకే దావీదు కుమారుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. దావీదు కుమారుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు ప్రేమైన దేవుడారా. సో అందుకే యేసు ప్రభు గురించి ఒక చక్కటి మాట రాయబడి దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం
10వ వచనంలో మనం చూసినట్లయితే అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మనం గమనించినట్లయితే లాస్ట్ పార్ట్ మనం చదువుకున్నట్లయితే మరోసారి చదువుకుందాం. అతడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రేమ వాళ్ళరా, దీర్ఘాయుష్మంతుడి లోకంలో ఎవరు లేరు ప్రేమైన దేవులరా. ఒక యేసు ప్రభే దైవ కుమారుడే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, అతడు దీర్ఘాయుష్మంతుడగును. గమనించినట్లయితే ఇంకా యెహోవా ఉద్దేశము అతడు అతని వలన సఫలమగును అని బైబిల్లో వ్రాయబడింది. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగిన వాడు యేసు ప్రభు ప్రేమైన దేవుడులారా. అతడే దీర్ఘాయుష్మంతుడు. అందుకే దావీదు సింహాసనాన్ని, శాశ్వత సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అన్నటువంటి దేవుని యొక్క వచనము అక్కడ నెరవేరుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ రెండింటి మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడి నుంచి రావాలి? యూదుల్లో నుంచి రావాలి ప్రేమైన దేవుడు బిడ్డలారా. సో దేవుడు యూదుల్లో నుంచి రావాలి కాబట్టి సాతానుడు కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఎలాంటి కుట్ర పన్నుతూ ఉన్నాడు? అసలు యూదులనే లేకుండా చేయాలి, యూదులే ఈ లోకంలో లేకపోతే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టే అవకాశమే లేదు అని ఒకవేళ సాతానుడు తలంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ. అందుకే ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే యూదులందరూ ఒక్క దినములే సంహరించబడాలి, ఒక్క దినమునే చంపబడాలి అని సాతానుడు కుట్ర వేసి ప్రణాళికాబద్ధంగా వాడు ఏం చేస్తున్నాడంటే అమలుపరచాలని ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాం. దానికి హామాను అతను వాడుకున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని పిల్లల. కానీ దేవుని ప్రణాళిక ప్రేమైన దేవుని పిల్లల, దేవుని యొక్క ఆలోచన నిష్ఫలము కానేది. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తం ఎప్పుడు వ్యర్థం కాదంట ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే 42వ అధ్యాయం 2వ వచనంలో గమనించినట్లయితే యోబు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం ఒక చక్కటి మాట చెప్పి సెలవిస్తుంది. దయచేసి గమనించండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేదని నేను ఇప్పుడు తెలుసుకొచ్చి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నువ్వేం చేస్తున్నావు అంటే నీ యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నా అని మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవులరా, యోబుకు అంతకుముందు తెలియలేదంట. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఉద్దేశించింది నిష్ఫలము కానేరదు. దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో, దేవుడు ఏదైతే ఉద్దేశిస్తాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే దేవుని ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చగలిగిన యేసు ప్రభు యూదుల్లో నుంచి రాబోతూ ఉన్నాడు. ప్రేమ వల్లరా, అది దేవుడు నిర్ణయించినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని వల్లరా, గమనించినట్లయితే యాకోబులో నక్షత్రము ఉదయించును అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ యాకోబు సంతానంలో ఉండే యూదయుల నుంచి యేసు ప్రభు పుడుతున్నాడు అనేకమైన ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రవచనాలు నెరవేర్చబడకుండా సాతానుడు ఇక్కడ కుట్రమన్నుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటికి కూడా నిష్ఫలము కానేరదు. ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే వస్తుని తొలగించి ఎస్తేరును ఆ యొక్క స్థానంలో కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవులరా. సో దేవుడు సర్వశక్తిమంతుడు ప్రేమైన దేవుడు బిడ్డలారా, సర్వ అధికారం కలిగినటువంటి వాడు. తాను నిర్ణయించింది నిష్ఫలము కానేరదు, ఖచ్చితంగా సఫలం చేసేటటువంటి దేవుడిగా ఉంటున్నట్టుగా చూస్తాం. దావీదు సింహాసనాన్ని దేవుడు నిర్ణయించే దేవుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుడు బిడ్డలారా. అందుకే మనం గమనించినట్లయితే యూదులు సంహరించబడితే ఇక యేసు ప్రభు యూదుల నుంచి వచ్చే అవకాశమే ఉండదు అని సాతానుడు ఆ ప్రణాళిక చేస్తే ప్రేమైన దేవుడురా, ఆ యూదులను ఏ విధంగా నిలబెట్టాలో, ఆ యూద జనంలో నుంచి యేసు ప్రభు ఏ విధంగా రావాలో యేసు దేవుడు నిర్ణయించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ వాళ్ళ. దేవుడి యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నిష్ఫలం కానేరదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుని యొక్క గడియ, దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. దేవుని యొక్క సమయం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ప్రేమైన దేవుడురా. ఆయన సరైన సమయంలో సరైనటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన వాళ్ళరా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో అంటే దేవుని యొక్క ఉద్దేశం మొట్టమొదటి గమనించినట్లయితే దేవుడు ప్రపంచం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రపంచం పట్ల ఒక ఉద్దేశం మాత్రమే కాదు, నీ జీవితంలో నా జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవది గమనించినట్లయితే నీవు నేను ఆ ఉద్దేశంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
దావీదుని ఏ విధంగా దేవుడు నిర్ణయం చేసుకున్నాడో, సౌలుని ఏ విధంగా నిర్ణయం చేసుకున్నాడో, అదే రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని ఆయా కాలంలో దేవుడు ఏం చేస్తున్నట్టే ఒక వ్యక్తిని నిర్ణయించుకుంటున్నట్టుగా చూస్తాం. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగానే నీవు నేను కూడా దేవుని ఉద్దేశంలో ఉన్నాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొదలై గమనించినట్లయితే ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు, ఖచ్చితంగా సఫలం అవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ప్రణాళిక నీ జీవితంలో ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించి, ఎందుకనగా 13వ వచనం గమనించినట్లయితే ఇచ్చేయించుటకును కార్యశుద్ధి కలగచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యశుద్ధి కలగచేసిన వాడు దేవుడే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇచ్చేయించుటకును కార్యశుద్ధి కలగచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యశుద్ధి కలగచేసిన వాడు దేవుడే అని బైబిల్లో మనం చూస్తున్నాం. సో మీరు ఇచ్చేయించుటకును కార్యశుద్ధి కలగచేయుటకును ప్రేమిత దేవుడు వెళ్ళారా గమనించినట్లయితే చేసుకున్నటకును దేవుడు ఏం చేస్తున్నంటే మనలో కార్యసిద్ధి కలగజేస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. కార్యసిద్ధి కలగజేసిన వాడు దేవుడే. సో మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ దేవుడు ఎస్తేరును ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎస్తేరు ద్వారా తన కార్యం నెరవేర్చాలని దేవుడు ఉద్దేశించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దానికి తగిన రీతిగా ఏం చేయాలంటే ఎస్తేరు రెస్పాండ్ కావాలి ప్రేమైన దేవుడు. సో మన జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం నేను చెప్తూ ఉన్నాను ప్రేమ వాళ్ళ. మన జీవితాల్లో కూడా అంటే ఎస్తేరు జీవితంలో దేవుడు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడు అని గమనించినట్లయితే ఆ యొక్క దావీదు జీవితంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడు దేవుడు ప్రేమ వాళ్ళ. ఒక్కొక్క కాలంలో దేవుడు ఎవరిని ఏ రీతిగా నిర్ణయించుకుంటున్నాడు ప్రేమ దేవుడారా, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆ రీతిగా నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళికను, దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రేమైన దేవుడారా. ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఆ నిర్ణయం మనం దేవుని ఇష్ట ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం నెరవేర్చేటటువంటి దేవుడు. అందుకే దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళరా, నా ఉద్దేశంలన్నీ కూడా నెరవేర్చేవాడు దావీదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే దావీదు సింహాసనాన్ని నేను శాశ్వత సింహాసనంగా నేను స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువును దావీదు వంశంలో నుంచి పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. యూదా జనంలో నుంచి దేవుడు వస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ యూదులు ఎంత మాత్రం కూడా సంహరించబడటం లేదు, కానీ యూదులందరూ కూడా రక్షించబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది దేవుని ప్రణాళిక ప్రేమైన దేవుని విడలారా. కానీ ఈ దేవుని ప్రణాళిక నెరవేరాలంటే ఎస్తేరు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ప్రేమైన దేవుని విడలారా. సో నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక ప్రణాళిక, దేవునికి ఉద్దేశం నెరవేరాలంటే ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఆ నిర్ణయం మనం తీసుకున్నట్లయితే దేవుని కార్యం మన జీవితంలో సఫలమవుతుంది ప్రేమిన వాళ్ళ. ఆ నిర్ణయం తీసుకోలేకపోతే ఈ మధ్యకి అంటున్నాడు, ఇదిగో ఏ ఉద్దేశంతో చూడండి ఏమంటున్నాడు, రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుంటుందని నీ మనస్సులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం విడుదలై మరొక దిక్కు నుండి వచ్చును. దేవుడు నిన్ను ఒక పొజిషన్లో ఉంచాడు, నిన్ను ఒక అధికారంలో ఉంచాడు, లేకపోతే నిన్ను ఒక ప్రత్యేకమైన స్థలంలో నిన్ను ఉంచాడు. ఒక ఉద్దేశంలో దేవుడు ఉంచాడు. గమనించినట్లయితే ఇంకా నాకు ఎంత మాత్రం కూడా అపాయం రాదులే, నేను సేఫ్గా ఉన్నాను, నేను కంఫర్టబుల్గా ఉన్నాను నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు అని మాట్లాడుతూ ఉంటుంది ప్రేమైన దేవుడు గారా. ఒకవేళ నువ్వు ఆ రీతిగా ఉన్నట్లయితే నీ పక్క వారిని పట్టించుకోకుండా దేవుడు ఉద్దేశించినటువంటి నెరవేర్చకుండా నువ్వు కామ్గా ఉన్నట్లయితే సహాయం దేవుడు నీ ద్వారా కాకుండా మరొకరి ద్వారా దేవుడు తీసుకుని వస్తాడు. సహాయం దేవుడు మరొకరి ద్వారా తీసుకుని వస్తాడు, కానీ ఆ అపాయం నీ మీదకి వస్తుందని ఎంత మాత్రం కూడా మర్చిపోవద్దు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని ద్వారా. అందుకే చివరికి మంచి మాట చెప్తున్నాడు, ఈ సమయంలో బట్టి రాజ్యం వచ్చిందివేమో ఆలోచించుకును. సో నీ ద్వారా దేవుడు కార్యం చేయాలని చెప్పి నిన్ను ఈ పొజిషన్లో ఉంచాడు.
ప్రతి అధికారము దేవుని యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి ఇదిగో నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావంటే, ఇదిగో ఈ రీతిగా నువ్వు ఉన్నావంటే అది నీ ద్వారా దేవుడి కార్యం సఫలం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు ఎస్తేరు అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుళ్ళరా, ఈ మూడు అంశాలు మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తు పెంచుకోవాలి. ప్రియమైన దేవుడు, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో నేను కంఫర్టబుల్ గా ఉన్నాను, నేను, నా పిల్లలు, నా కుటుంబము మేము చక్కగా ఉన్నాము, మాకు చాలు, ఇతరులతో మాకు పని లేదు, ఇతరుల రక్షణ మాకు సంబంధం లేదు, మేము రక్షించబడ్డాము, మేము ఉన్నత స్థితిలో ఉన్నాము, మేము మంచి పొజిషన్ లో ఉన్నాము, ఇక మాకు చాలు అని ఎంతమంది కూడా అనుకోవడానికి వీలు లేదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించింది దేనికోసమో తెలుసా? నీ ద్వారా ఇతరులు రక్షించబడాలని, నీ ద్వారా ఇతరులు మేలు పొందాలని. ప్రియమైన దేవుడరా, దావీదు అంటూ ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఎందుకు నిండి పొర్లుతూ ఉన్నది? ప్రియమైన వారా, నీ గిన్నె కేవలం నిండడానికి మాత్రమే కాదు, అది పొరలే దేనికోసమో తెలుసా? ఇతరుల యొక్క ఆకలి తీర్చాలని, ఇతరులను సంతోషపరచాలని, ఇతరులు కూడా అభిషేకించాలని. ప్రియమైన దేవుడు ఉన్నారా, అందుకు దేవుడు నీ గిన్నె నిండి పొరలింపజేస్తున్నాడు. ఆ పొరలిపోయింది పాడు చేయడానికి కాదు, పొరలిపోయేది ప్రియమైన దేవుడు ఉన్నారా దాన్ని వ్యక్తపరచడానికి ఎంత మాత్రం కూడా కాదు. కానీ నీ గిన్నె ఎందుకు నిండి పొరులుతూ ఉందంటే ఆ పొరలింది ఇతరుల ఆకలి తీర్చాలి, ఇతరుల అక్కరను తీర్చాలి, ఇతరుల రక్షణార్థం ఉపయోగించాలి, ఇతరుల మేలు కొరకు ఉపయోగించాలి అని దేవుని వాక్యము చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఎస్తేరుతో మొర్దెకై యొక్క మాటలు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇదిగో నువ్వు కంఫర్టబుల్ గా ఉన్నావు, నేను రాజనగర్ లో ఉన్నాను, నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను, అంతఃపురంలో ఉంటున్నాను అని ఎంత మాత్రమో నువ్వు తలంచుకునవద్దు. నువ్వు కంఫర్టబుల్ గా ఉండడం ప్రియమైన దేవుడు ఎందుకోసం దేవుడు నిర్ణయించంటే నీ ద్వారా యూదులు రక్షించబడాలి, నీ ద్వారా ఇతరులకు మేలు కలగాలి, నీ ద్వారా యూదులు రక్షించబడాలి, నీ ద్వారా ఇతరులు ఆ రక్షణలోనికి రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఎస్తేరు నువ్వు అది గుర్తు తెచ్చుకో మొట్టమొదటిగా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవదిగా గమనించినట్లయితే ఈ సమయమందు నువ్వు చేయాల్సిన పని చేయక మౌనంగా ఉన్నట్లయితే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చాడు. ఆ పొజిషన్ ప్రేమైన దేవుడులరా దాన్ని వాడుకోకుండా చాలా మంది దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని కూడా వాడుకోరు. ఎందుకంటే చాలా సెల్ఫిష్ గా ఉంటారు ప్రేమైన దేవుడులరా. ఇదిగో నేను బాగుంటే చాలు, పక్కవాని కూడా ఎంత మాత్రం పంచాలి, చాలా సెల్ఫిష్ గా ఉంటారు ప్రేమైన దేవుడులరా. సో గమనించినట్లయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఈ సమయంలో నీవు ఏమీ మాట్లాడుతూ మౌనంగా ఉండగా యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశించి నిన్ను ఆ స్థితిలో ఉంచాడు, ఆ పొజిషన్ లో ఉంచాడు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు సహాయం చేయకున్నట్లయితే, నువ్వు కాదు దేవుడు మరొక రీతిగా దానికి సహాయం చేస్తాడు, మరొకరిని లేవనెత్తుతాడు, మరొకరిని వాడుకుంటాడు. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఆ ఆశీర్వాదం నీ నుంచి తొలగిపోతుంది అని చెప్తున్నాడు. ఆశీర్వాదం నీ నుంచి వెళ్ళిపోతుంది. నీ ద్వారా దేవుడు ఇతరులను ఆశీర్వదించాలని ఆశపడుతుంటే, నీ ద్వారా దేవుడు ఇతరులను రక్షించాలని ఆశపడుతూ ఉంటే, నీ ద్వారా దేవుడు ఇతరులకు మేలు చేయాలని ఆశపడుతూ ఉంటే, అది నువ్వు చేయకుండా ఉన్నట్లయితే, నువ్వు మౌనంగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఆ సహాయాన్ని దేవుడు మరొకరి ద్వారా దేవుడు చేస్తాడు, మరొకరి ద్వారా దేవుడు రక్షిస్తాడు, మరొకరి ద్వారా దేవుడు వారికి సహాయం కలుగజేస్తాడు అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ నీవును నీ ఇంటి వారును నశిస్తారు. కారణం ఏంటో తెలుసా? నీకున్నటువంటి కంఫర్ట్స్ బట్టి నువ్వేం చేస్తున్నావు? చాలా సెల్ఫిష్ గా ఆలోచన చేస్తూ ఉన్నావు, చాలా సెల్ఫిష్ గా ఆలోచన చేస్తున్నావు. ఎస్తేరు గుర్తుపెట్టుకో, నువ్వు యూదురాలు అని పెట్టుకో. సో యూదులను చంపేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే నువ్వు కూడా యూదురాలివి అనే విషయంలో మర్చిపోవద్దు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుకోవడానికి చూస్తాం. ఒకవేళ యూదులను సంహరించాలంటే ఆ సంహారం నీ మీద కూడా వస్తుంది, నీవు నీ ఇంటి వారు కూడా నశిస్తారు అన్న విషయాన్ని ఎంత మాత్రం కూడా మర్చిపోవద్దు అని మొర్దెకై గుర్తు చేస్తున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడులారా, సాయంకాల సమయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నిన్ను నన్ను ఆశీర్వదించాడు ఆ ఉద్దేశం సఫలపరచకుండా మనం అడ్డుగా ఉన్నట్లయితే, సెల్ఫిష్ గా ప్రవర్తించినట్లయితే, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా, మనకు దేవుడు ఇచ్చే అధికారాన్ని ఉపయోగించాల్సిన సమయం ఉపయోగించకుండా, ప్రియమైన వాళ్ళరా నీ ద్వారా ఇతరులకు మేలు చేయాల్సిన సమయంలో మేలు చేయకుండా చేతులు ముడుచుకుని ఎప్పుడైతే కూర్చుంటావో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడులారా, సహాయం వేరొక సైడ్ నుంచి వస్తుంది, సహాయం వేరొక ద్వారా కలుగుతుంది. అందుకే బైబిల్ రాయబడిన సామెతల గ్రంథంలో గమనించినట్లయితే, నీ వలన చేతనైనప్పుడు ప్రియమైన ఇతరులకు సహాయం చేయటం నీ వలన అయినప్పుడు నీవు ఎంత మాత్రమునో వెనకకు తీయవద్దు అని బైబిల్లో రాయబడింది. నీ వలన ఇతరులకు మేలు చేయాలని దేవుడు నిర్ణయించి ఉంటే ప్రియమైన దేవుని పిల్లరా, నీ చేతిని వెనక్కు తీయకుండా నువ్వు సహాయం చెయ్యి అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే, ఎస్తేరుతో మాట్లాడే మరొక ఉద్దేశం గమనించినట్లయితే చూడండి, నీవు
నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చిందివేమో ఆలోచించుకోను. ప్రేమైన వాళ్ళారా, ఈ ఈ ఉద్దేశంతోనే దేవుడు నిన్ను రాణిగా దేవుడు చేశాడు అన్నది మర్చిపోవద్దు. ఈ ఉద్దేశంతోనే దేవుడు నిన్ను ఈ పొజిషన్లో, కంఫర్టబుల్ పొజిషన్లో, నీ ఈ అధికారంలో, ఈ యొక్క పొజిషన్లో దేవుడు నిన్ను ఉంచాడు అన్న విషయం మర్చిపోవద్దు. నువ్వు చేయకపోతే దేవుడు మరొకరి ద్వారా దేవుడు సహాయం చేస్తాడు, కానీ నువ్వు మాత్రం నీ పని చేయకపోతే ఏమవుతుంది? సో నీవును నీ ఇంటి వారు నశిస్తారు. సెల్ఫిష్గా ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం గమనించినట్లయితే మనం దేవుడికి పరలోకం నుంచి భూలోకానికి రావాల్సిన అవసరం ఏమంటుందండి? మానవుడిని దేవుడు సృష్టించాడు, మానవుడు నశించిపోతూ ఉన్నాడు. దేవుడికి అవసరం ఏముందండి? పరలోకం నుంచి దేవుడు మనుషులుగా రావాల్సిన అక్కర్లేదు, తన ప్రాణాన్ని నలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమైన వాళ్ళ తన రక్తాన్ని చిందించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ప్రేమైన వాళ్ళ బైబిల్లో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే ఆయన చూడండి, ఆయన గురించి వ్రాయబడింది. ఎంతగా తను తగ్గించుకున్నాడు బైబిల్లో వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో రాస్తూ ప్రేమైన వాళ్ళారా దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మీలో ప్రతి వాడిలో తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు చూడవలెను. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ప్రతివాడు తన సొంత కార్యాలు చూసుకోవడం మాత్రమే కాదు, చాలాసార్లు మన జీవితంలో మన కార్యములు బాగుంటే చాలే, ఇతరులు ఏమైనా పోయినా పర్వాలేదు అనుకుంటూ ఉంటాం, చెయ్యి చాపడానికి వెనకదీస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కంఫర్టబుల్గా ఉంటూ ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇతరులకు అంత మాత్రం సహాయం చేయలేని కారణంగా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు ఎలాంటి మనస్సు అయినా ఆయన ఎలాంటి మనస్సు అంటే బైబిల్లో రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమై ఎంచుకునలేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే వ్యక్తునిగా చేసుకునను. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునను. ప్రేమైన దేవుడారా, ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు, కానీ ఏం చేశాడు? మానవులు నశించిపోతూ ఉన్నారే, మానవులు రోజు రోజుకు నైతిక విలువలు కోల్పోతూ ఉన్నారే, పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారే, వీరు ఏ విధంగా రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే అద్వితీయ సత్యదేవుని కుమారుడిగా ఉండినటువంటి ఆయన ప్రేమైన దేవుడరా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, సస్యరుడిగా ఈ లోకానికి వచ్చాడు, నీకోసం నా కోసం రక్తం చిందించాడు. ప్రేమ వాళ్ళరా, తన ప్రాణం నలగొట్టబడింది. ప్రేమైన వాళ్ళరా, తన వీపు దున్నబడింది. ప్రేమైన దేవుడరా, తను రెత్తులుగా చేసుకున్నాడు. ప్రేమ వాళ్ళరా, సమస్తము ఆయన చేతి మూలంగాను ఆయన ద్వారాను కలిగితే ప్రేమైన దేవుడరా, ఆయన రిక్త హస్తాలతో శిలువ మీద చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. చేతుల్లో ఏమీ లేదు, మేకులు తప్ప ఏమీ లేవు. ప్రేమైన దేవుడారా, ఆయన సమస్తము తన చేతుల ద్వారా చేశాడు, కానీ ఇప్పుడు ఆ చేతుల్లో ఏమాత్రం లేవు, ఏమీ లేకుండా మేకులు ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతగా రిక్తునిగా మారిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఓ ఎస్తేరు, నువ్వే విధంగా ఉండాలంటే క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఆయన అద్వితీయ సత్యదేవుడిగా ఉంటే ఈ లోకానికి వచ్చాడు కదా. ప్రేమైన దేవుడరా, మీరు అనుకోవచ్చు అప్పుడు యేసు ప్రభు రాలేదు కదంటే. ప్రేమైన దేవుడు దేవుని యొక్క ప్రణాళిక రీతిగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మొర్దెకై చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ సమయంలో బట్టి నువ్వు ఈ యొక్క స్థితిలో ఉన్నావేమో గుర్తు తెచ్చుకో ఎస్తేరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమల ముఖ్యంగా 3 అంశాలు మొర్దెకై ఎస్తేరు ద్వారా చెప్తున్నాడు. మొట్టమొదటి గమనించినట్లయితే మనం ఈ 3 పాయింట్లు చెప్పి నేను ముందుకు సాగర ఆశపడుతూ ఉన్నా. సో నేను కంఫర్టబుల్ గా ఉన్నాను, ఇది యూదులకు కదా అని నువ్వు ఎంత మాత్రం కూడా అనుకోవద్దు. అలా నువ్వు ఎంత మాత్రం కూడా అలా అనుకోవద్దు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట. నేను కంఫర్టబుల్ గా ఉన్నాను ఎంత మాత్రం కూడా అనుకోవద్దు. రెండవగా చూసినట్లయితే ఈ సమయమందు నువ్వు మాట్లాడకపోతే, ఈ సమయమందు నువ్వు సహాయం చేయకపోతే, ఈ సమయమందు నువ్వు నీ యొక్క అధికారాన్ని ఉపయోగించకపోతే ప్రేమైన దేవుడు మరొక చోటు నుంచి దేవుడు సహాయం తీసుకుని వస్తారు, కానీ నీవును నీటి వారు మాత్రం నశిస్తారు. నువ్వు సెల్ఫిష్గా ఉన్నట్లయితే దేవుడు మరొకరి ద్వారా సహాయం చేస్తాడు, కానీ నీవును నీటి వారు మాత్రం నశిస్తారు. ప్రేమైన దేవుడు మూడవదిగా గమనించినట్లయితే ఈ సమయమును బట్టి ఇందుకోసమే దేవుడు నిన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టాడు అన్న విషయంలో మర్చిపోవద్దు. ప్రేమైన దేవుడు మన
మనకందరికీ దేవుడు ఆయా పొజిషన్స్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆ సమయం కోసమే దేవుడు నిన్ను నన్ను నిర్ణయించాడన్న విషయం ఎంత మాత్రం కూడా మర్చిపోకూడదు. ప్రేమైన దేవుడు కదా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి ప్రేమైన వాళ్ళరా, గమనించండి, చూడండి. అప్పుడు ఎస్తేరు మొదలైందో అప్పుడు ఎస్తేరు రియాక్ట్ అవుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంది. ప్రేమైన దేవి, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు మనం తీసుకుపోయే నిర్ణయం ఎంత ముఖ్యమో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రేమైన దేవుడు ద్వారా ఆమె ఒకే మాట అంటుంది, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే చూడండి, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజులకు ప్రవేశించుదును, నేను నశించదను. ప్రేమైన దేవుడా, ఒకే ఒక నిర్ణయం తీసుకుంది. ఇదిగో నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ రాజుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రేమైన దేవుని ద్వారా ప్రవేశించిన న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజు యొద్దకు వెళ్తాను. రాజు యొద్దకు వెళ్ళడానికి ప్రవేశించడానికి ప్రేమైన దేవుడు ఆ న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, న్యాయ వ్యతిరేకంగా ఉన్నాడు, నేను ప్రవేశిస్తాను. ఒకవేళ నేను నశిస్తాను, కానీ ఇదిగో రాజు వద్దకు మాత్రం నేను వెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకుంది. ప్రేమైన దేవుడు, మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారో దేవుడు ఆ వ్యక్తిని వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఎస్తేరు ఏం చేసిందంటే ఇప్పుడు సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకోవడం ప్రారంభించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు నా కోసం ఉపవాసం ఉండండి, నేను నా పనులకర్తలు కూడా ఉపవాసం ఉంటాము. ఇదిగో నేను ఆమె అంటుంది, నేను నా పనికర్తలు కూడా ఉపవాసం ఉందును, ప్రవేశించిన న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజునకు ప్రవేశించుదును, నేను నశించదను. ప్రేమైన వాళ్ళరా, ఒక చక్కటి నిర్ణయం తన జీవితంలో తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని ద్వారా ఆ నిర్ణయం ఆమె తీసుకుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు ఆమెను బహుగా హెచ్చించాడు, బహుగా నియమించాడు. ప్రేమైన దేవుని ద్వారా ఎస్తేరు పేరుతో ఒక గ్రంథాన్ని దేవుడు బైబిల్లో లిఖించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ప్రేమైన దేవునికి ఉద్దేశం సఫలం కావాలంటే యూదులు నశించకూడదు, యూదులు ప్రేమైన దేవుని భూమి మీద ఉండాలి. ఎందుకంటే యూదులలో నుంచే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యూదులలో నుంచే రాజదండము పుట్టును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు యూద ఆ గోత్రంలో నుంచి రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకోసం ఎస్తేరు ఉపయోగపడుతూ ఉన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుంది, ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. నేను నశించదను, కానీ ఇదిగో న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను, సరే నేను వెళ్తాను, నేను నశించదను. ప్రేమైన దేవుడారా, ఇలాంటి నిర్ణయం క్రైస్తవులు ఈ సమయంలో తీసుకోకపోతే ప్రేమైన దేవుడారా, ఎందుకంటే కాలం సంపూర్ణం అవుతా ఉంది. దేవుని యొక్క రాజ్యము లేకపోతే యేసు ప్రభు రెండవ రకడ అతి సమీపంగా ఉంది. ప్రేమైన దేవుడారా, నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఏ విధంగా నశించేవారు నశిస్తారు. మనం చూస్తూ ఉన్నాం, క్రైస్తవులు ఏ విధంగా హింసించబడుతూ ఉన్నారో, లేకపోతే మిషనరీలు ఏ విధంగా ప్రేమ వాళ్ళరా ఎలాంటి భయంకరమైన విపత్తులకు లోనవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళరా, ఇదిగో వారికి ఆ విధంగా సంభవిస్తుంది, వీరికి ఈ విధంగా సంభవిస్తుంది. ఇదిగో నేను మాత్రం కంఫర్టబుల్ గా ఉన్నాను, నేను సౌత్ ఇండియాలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులు కంఫర్టబుల్ గా ఉంటున్నారు అనుకోవడం కాదు. ప్రేమైన దేవుని ద్వారా లోకంలో ఈ రీతిగా జరుగుతూ ఉంది, క్రైస్తవులకి ఈ రీతిగా జరుగుతూ ఉంది, క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం ఒకవేళ తీసుకోకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, సహాయం మరొక చోటు నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకో, దేవుడిని నా పొజిషన్లో ఉంచాడంటే గుర్తుపెట్టుకో. ప్రియ వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు నశిస్తూ ఉన్నారు నేను అనుకోవడం కాదు, కానీ ఖచ్చితంగా క్రైస్తవులకు ఎలాంటి హింస కలుగుతుంది అలాంటి హింస నీ దగ్గర కూడా వస్తుందనే విషయం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు కాపుగా ఉంటే ఆ యొక్క హింస ఎక్కడ దాకా వస్తుంది, నీ దాకా కూడా వస్తుంది. దేవుని వాక్యం సెలవు వస్తుంది. మనం కామ్గా ఉండకపోతే దానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. ప్రేమ అది మన దాకా వచ్చే పాల్సుకుంటే, అందుకే మనం ఎంత మాత్రం కామ్గా ఉండదు. అందుకే రెండోది గమనించినట్లయితే, మాట్లాడాల్సిన సమయంలో నువ్వు మాట్లాడకపోతే, నీ అధికారాన్ని ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించకపోతే, లేకపోతే ప్రార్థించాల్సిన సమయంలో నువ్వు ప్రార్థించకపోతే, ప్రేమైన దేవుళ్ళరా సమయమందును అసమయమందును మనం ఏ విధంగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థించండి. ప్రేమ వాళ్ళరా, దినములు చెడ్డవు కనుక సమయం సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుళ్ళరా, ఆ రీతిగా మనం నడుచుకోలేకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యూదులకు క్రైస్తవులకు సహాయం దేవుడు మరొక నుంచి తీసుకుని వస్తాడు, కానీ నీవు మాత్రం నశిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ ఇప్పుడు గమనించినట్లయితే ఇందుకోసమే దేవుడు నీ పొజిషన్లో ఉంచాడని గుర్తు చేసుకో. అందుకోసమే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడేమో, అందుకోసమే దేవుడు నీకు అధికారం ఇచ్చాడేమో, అందుకోసమే దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఇచ్చాడేమో, అందుకోసమే దేవుడు నీకు ఆ పెద్ద పెద్ద వారితో కాంట్రాక్ట్స్ ఇచ్చాడేమో. వాటిని ఉపయోగిస్తూ ఉన్నావా? దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ ఉపయోగించకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని ద్వారా సో ఆ యొక్క
ఆ యొక్క నాశనం అది వారి నుంచి మనతా కూడా పాకే అవకాశం ఉందని దేవుడు మనకు సెలవిస్తున్నాడని చూస్తాం. అందుకే సరైన సమయంలో ఎస్తేరు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే రాజు దగ్గరకు వెళ్ళేదానికి ప్రవేశించటకు న్యాయ వ్యతిరేకంగా ఉన్నానో నేను వెళ్తాను, నేను నశించదును అని ఎప్పుడైతే తీర్మానం తీసుకుందో దేవుడు ఆమె ద్వారా యూదులను రక్షించాడు. ప్రేమైన దేవుడారా, ఆ యూదుల్లోంచి యేసు ప్రభు రావడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఆమెను దేవుడు అత్యధికంగా హెచ్చించాడు. ప్రేమైన దేవుడారా, ఆమె పేరుతో దేవుడు బైబిల్లో ఒక గ్రంథాన్ని లిఖించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఎవరైతే ప్రేమ వాళ్ళరా యూదులకు, దీంట్లో ఒక చక్కటి మాట రాయబడింది, దయచేసి గమనించండి. హామాను యొక్క భార్య ఒక చక్కటి మాట మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, హామాను యొక్క భార్య హామాను హెచ్చరిస్తూ ఒక చక్కటి మాట మాట్లాడుతుంది. ఏమంటుందంటే, హామాను యొక్క భార్య చక్కటి మాట మాట్లాడుతుంది, దయచేసి గమనించండి. అతడు యూదుడైతే చూడండి 6వ అధ్యాయము 13వ వచనం చివరి భాగం. ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యంగా చెడిపోదు అని అతనితో అనివి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడని చూస్తాం. హామాను భార్య ఒక జ్ఞానయుక్తమైనటువంటి మాట మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే యూదా వంశము చెందిన వారం అవుతామో, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ యూదుల వంశపు వాడైన అతని మీద నీకు జయము కలగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఆ యూదులలో నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా చూడండి, మనము ప్రేమ వలన సున్నతి పొందటం వలన మనము యూదులం కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వలన చక్కటి మాట రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయంలో చూడండి 15వ వచనం చదువుకుందాం. కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయేమీ లేదు, పొందకపోవటేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ప్రేమైన వారికి గమనించినట్లయితే ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అంటే యాకోబు సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఏ విధంగా సున్నతి పొందడం ద్వారా వాళ్ళు ఆ దేవుని ప్రజలుగా నిర్ణయించబడ్డారు. కానీ యేసుక్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు
దేవుని ఇశ్రాయేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడులారా, ఎందుకంటే ఇప్పుడు మనం సున్నతి పొందాల్సినటువంటి అవసరం లేదు. సున్నతి పొందుటైంది ఏమీ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృత సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటైంది ఏమీ లేదు, పొందకపోవటైంది ఏమీ లేదు. కానీ ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలులకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలుగా ఆనాడు వాళ్ళు దేవుని పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలు జనంగా పిలువబడ్డారు. వాళ్ళు ఏ రీతిగా అంటే సున్నతి పొందాలి అని దేవుడు నిర్ణయించాడు. ప్రియమైన దేవుడు, అందుకే మనం గమనించినట్టయితే యాకోబు సంతతంతా కూడా సున్నతి పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడులారా, అబ్రహాం ద్వారా వాళ్ళంతా కూడా సున్నతి పొందిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం సున్నతి పొందాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారు దేవుని ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉన్నారు. దేవుని ఇశ్రాయేలు ప్రత్యేకంగా వాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళు, అందుకే ఎందరు తనను అంగీకరించిన వారందరికీ ఆయన దేవుని పిల్లల మట్టుకు అధికారం ఇచ్చిందని బైబిల్లో వ్రాయబడింది. యేసయ్య రక్తంలో ఎవరైతే కడగబడతారో, యేసయ్య ప్రియమైన దేవుడారా, యేసయ్య యూదా వంశంలో నుంచి వచ్చాడన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. యేసయ్య రక్తంలో ఎవరైతే కడగబడతారో, యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు. అంత మాత్రమే కాదు, తనను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లల ఉండక ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలు అంటే అర్థం ఏంటి? యేసయ్య పిల్లలు అంటే అర్థం ఏంటి? ప్రియమైన దేవుడారా, యేసు ప్రభు యూదులు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు పిల్లలు అంటే మనం కూడా యూదులుగా పిలువబడుతూ ఉన్నాము. ఏ రీతిగా దేవుని ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాము, ఆ రీతిగా సున్నతి పొందినటువంటి యూదులుగా కాదు. కానీ మనం సున్నతి పొందకయే యేసయ్య రక్తం ద్వారా దేవుని ఇశ్రాయేలుగా, దేవుని పిల్లలుగా, దేవుని యూదులుగా మనం పిలువబడుతున్నామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడులారా, అందుకే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఎస్తేరు రాణి విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఆమె దేవుని చేత వాడబడడానికి దేవుని అక్కడ తీసుకుని వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఆమె ద్వారా యూదులు రక్షించబడ్డారు. ఆ యూదులో చేసుకుని వచ్చాడు. ఆయన బిడ్డగా నీవు నేను దేవుని ఇశ్రాయేలుగా, దేవుని యూదులుగా మనం పిలువబడుతున్నామన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుడు ఆమె ఎంతగా హెచ్చించాడంటే, ఎంతగా దృఢపరిచాడంటే ఆమె పేరు మీద ఒక ఎస్తేరు గ్రంథాన్ని బైబిల్లో దేవుడు లిఖించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడారా, నిర్ణయం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంత మాత్రమే కాదు, అల్పకాల భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడే మేలు అని అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది గమనించినట్లయితే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే దానికంటే ఇశ్రాయేలు బానిసలలో పాలు పొందాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవులారా, మోషే ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మోషేకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎస్తేరుకు దేవుడు ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మోషే తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మోషేకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇచ్చినట్టు చూస్తాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్షి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అతడు నా ఇల్లంతట్లో సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూసినట్లయితే 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. అతడు నా ఇల్లంతట్లో, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్షి చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. అతడు మిక్కిలి సాత్వికుడు అని దేవుడు సాక్షి చెప్తూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవులారా, మోషే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద ప్రేమ వాళ్ళరా మేలు అని తలంచినట్టుగా చూస్తాం. అల్పకాల పాపభోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నాడు. ప్రేమ వాళ్ళరా, మూడవది గమనించినట్లయితే ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకునే దానికంటే ఇశ్రాయేలు బానిసలలో పాలు పొందడం, వారితో కలిసి పాలు పొందడం మేలు అనుకున్నాడు. ప్రేమ సరైన నిర్ణయం చేసుకున్నాడు. మనం గమనించండి. ఏ రూపంగా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అతను తీసుకున్న నిర్ణయం సరైనది కాదనిపిస్తుంది. కానీ దేవుడు ప్రేమైన దేవుడారా, దేవుని ఉద్దేశం గమనించినట్లయితే మోషే సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకే దేవుడు మోషే గురించి చక్కటి సాక్షి చెప్తున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మాత్రమే కాదు, కానీ అతను మిక్కిలి సాత్వికుడు. నేను ఒక మనిషితో మాట్లాడినట్టుగా నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడితేనే అని దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత గొప్ప నాయకుడిగా మోషే మారిపోయినట్టుగా మనం చూస్తాం.
అదే రీతిగా మనం గమనించినట్లయితే రూతు కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది ప్రేమైన దేవుడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు నివసించు చోటే నేను నివసిస్తాను అంటుంది ప్రేమైన దేవుడరా. నీ జనమే నా జనమంతా ఉన్నట్టుగా చూస్తాం. నీ దేవుడే నా దేవుడు. నిర్ణయం తీసుకుంది ప్రేమైన దేవుడరా. సో అంత కఠినమైనటువంటి నిర్ణయం ఎవరైతే తీసుకుంటారో సరైన సమయంలో ప్రేమైన దేవుడు ద్వారా దేవుని నామాన్ని బట్టి ఎవరైతే సరైన నిర్ణయం తీసుకుంటారో, ఈమె కూడా 3 విషయాలు చూసుకుంటున్నాం. నీవు నివసించోటే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం. 3వది గమనించినట్లయితే నీ దేవుడే నా దేవుడు అని అంటుంది ఒక మాట. ఒక్క మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాయనీయకుండునుగాక అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంత చక్కటి నిర్ణయం తీసుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఆ కఠినమైన నిర్ణయం ఏం చేసింది, ఆమె జీవితాన్ని మార్చివేసింది. ఆమె జీవితంలో ఒక మలుపురాయిలాగా మారిపోయింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆమె జీవితంలో గొప్ప ఘనత ప్రేమ, ఆమె పేరుతో కూడా దేవుడు ఒక గ్రంథాన్ని బైబిల్లో లిఖించినట్టుగా కూడా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు ఎంత గమనించంటే, మోషే దేవుడితో ముఖాముఖంగా మాట్లాడగలిగినాడు. గమనించినట్లయితే మోషే ద్వారా దేవుడు ఆది కాండం నుంచి 5 కాండాలు దేవుడు మోషే ద్వారా రాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత ఘనత దేవుడు మోషేకి ఇచ్చినట్టుగా చూస్తాం. అంటే గత చరిత్ర ఏ రీతిగా ఉందో దేవుడు మోషకు చూపించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు చరిత్ర చూపించడం ప్రారంభించాడు. మోష ప్రవక్తగా నిర్ణయించబడ్డాడంటే రాబో తరంలో కూడా ఏ విధంగా ఉంటుందో మోష ద్వారా నిర్ణయించాడు అంటే చెప్పాడు ప్రేమైన దేవుడు. అంటే గతాన్ని, భూతకాలాన్ని, వర్తమాన కాలాన్ని, భవిష్యత్ కాలాన్ని సైతం మోష ద్వారా దేవుడు చెప్పినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మోషే ప్రవక్త అని మనం పిలుస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. సో మోషే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. రూతు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎస్తేరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యెహోషువ కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరెవరిని కోరుకునను 24:15 చదువుకుందామా. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎవరిని కోరుకుంటారో మీకు మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవాను మాత్రమే మేము సేవిస్తాను. ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు ప్రేమైన దేవుని ద్వారా. దేవుడు అతన్ని ఎంతగా గొప్పగా ఆశీర్వదించినాడు. మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, ఇలాంటి నిర్ణయం మోషే తీసుకున్నటువంటి నిర్ణయం, రూతు తీసుకున్న నిర్ణయం, యెహోషువ తీసుకున్నటువంటి నిర్ణయం, అదే రీతిగా ఎస్తేరు కూడా ఒక నిర్ణయం తీసుకుంది ప్రేమైన దేవులారా. మనం కూడా ఇలాంటి నిర్ణయం మన జీవితాల్లో తీసుకోలేకపోతే ప్రేమ వాళ్ళరా, we may be losing the blessings of the Lord. శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము కోల్పోతామేమో ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకోకపోతే ఆమె జీవితంలో 3 ముఖ్యమైనటువంటి నష్టాలు కలుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి ఆ 3 ముఖ్యమైన నష్టాలు? ప్రేమ వాళ్ళరా, ఇదిగో నేను తప్పించుకుంటానని అనుకోవద్దు, ఆ యొక్క చావు నీ కూడా వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. రెండవదిగా గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, నువ్వు కామ్గా మౌనంగా ఉన్నట్లయితే, నిర్ణయం తీసుకున్నా ఉన్నట్లయితే, సో నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాల్సింది ఎవరి ద్వారానో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, కానీ నీవును నీ ఇంటి వారు మాత్రం నాశిస్తాడు. మూడవదిగా ఎస్తేరు నువ్వు నిర్ణయం తీసుకోకపోతే గుర్తుపెట్టుకో, ఈ సమయం కోసమే దేవుడు నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. సో నీ ద్వారా ఆ మేలు తగినప్పుడు వస్తువుని తొలగించినట్లుగా నువ్వు కూడా తొలగించబడతావు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమ ఈ సమయం మధ్య దేవుడు నీకు ఆ పొజిషన్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళరా, సో వస్తు ప్లేస్ లో ఎస్తేరు కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు ఆమెను వాడుకోవాలని, అది ఆమె కరెక్ట్ అయినటువంటి నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా ఆమెను బహుగా వాడుకున్నాడు. వాడుకోవడం మాత్రమే కాదు, ఆమెను అధికంగా హెచ్చించాడు. ప్రేమైన దేవుని ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. చివరి తరపు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాం. మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. ఎస్తేరు అంటే ఎస్తేరు యొక్క సమయం వచ్చినప్పుడు ఎస్తేరు సరైన రీతిగా నిర్ణయం తీసుకుంది, సరైన రీతిగా రియాక్ట్ అయింది, సరైన రీతిగా ఆమె ఒక చక్కటి ఆమె గడియ వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఆ సమయం వచ్చినప్పుడు ఆమె చక్కనటువంటి దేవుని కోసం నిలబడాలని ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది ప్రేమైన దేవుడారా. అందుకే ఆమె హెచ్చించబడింది. అదే రీతిగా ఈ చివరి దినాల్లో మనం కూడా సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని దేవుడు కోరుతున్నట్టుగా చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సమయం ఆసన్నమైందంట. గమనించండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం.
భూమిపై పైరు పండినది, కోతకాలము వచ్చి ఉన్నది. నీ కొడలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో సమయం వచ్చింది, నీ కొడలు పెట్టి కోయి అని దేవదూతలతో అక్కడ ఒక చక్కటి మాట చెప్తున్నట్టుగా చూస్తాం. అదే రీతిగా సో ఈ చిట్ట చివరి దినాల్లో ప్రేమ దేవుడు ఎందుకు మాట అంటున్నాడంటే దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేశాడు. గత 5-6 వారాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ మనుష్య కుమారుని రాకడ ఆసన్నమైనది ప్రేమైన దేవుని ద్వారా. అంత్య దినాల్లో మనం ఉంచు ఉన్నాం ప్రేమ వాళ్ళరా. యేసయ్య ఏ క్షణమైనా కూడా మధ్యాకాశానికి వచ్చే సమయం ఆసన్నమైంది ప్రేమైన దేవుని ద్వారా. సో సరైనటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి, సరైనటువంటి ఆ రీతిగా మనం రియాక్ట్ కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. గొడవలు పెంచి మనం ఏం చేయాలంట, కోత కొయ్యాలి. దేవతలకు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో మనకు దగ్గరగా ఉన్నటువంటి దేవుని యొక్క సేవ చేసేదానికి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఆత్మను సంపాదించేదానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపణిస్తూ ఉన్నాడు. దానికి సరైన రీతిగా మనం స్పందించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి 19వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. మనం చూస్తున్నాం ప్రేమ వాళ్ళ సమయం వచ్చిందంట. దీనికి కోతకాలానికి సమయం వచ్చిందని ప్రేమ వాళ్ళ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది అని చెప్తున్నాడు ప్రేమ వాళ్ళరా. సో ఆ సమయం వచ్చినప్పుడు మనం సరైన రీతిగా స్పందించాలి ప్రేమైన దేవుని ద్వారా. స్పందించకపోతే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఒక ఎస్తేరు తీసుకున్నట్టుగా ఒక నిర్ణయం దేవుని కోసం, నేను నశించుదును, ఇదిగో నేను దేవుడి కోసం ఈ పని చేస్తాను. ప్రేమ వాళ్ళరా మోషే చేసుకున్నట్లుగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఫరో కుమారుడు నేర్పించుకుంటాను కాదు, కానీ ఇదిగో నేను క్రీస్తుని గురించిన నింద నాకు మేలు అని మోషే అంటూ ఉన్నాడు. బానిసలతో నేను ఆ యొక్క ఇశ్రాయేలు బానిసలతో నేను కలిసిపోతాను అని మోషే నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని ద్వారా. మనం గమనించినట్లయితే అలాగా రూతు కూడా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు చనిపోయిన చోటే నేను కూడా చనిపోతానని నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. యెహోషువ చక్కటి నిర్ణయం తీసుకున్నాడు, మీరు ఎవరిని సేవించినా సరే నాకు పర్వాలేదు, కానీ నేను నా కుటుంబం వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ రీతిగా ఎప్పుడైతే మనం దేవుడి కోసం నిలబడతామో ప్రేమైన దేవుడి ద్వారా, ఎస్తేరును వాడుకున్న దేవుడు, యెహోషువను వాడుకున్న దేవుడు, మోషేను రూతును వాడుకున్నటువంటి దేవుడు, దావీదును వాడుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుడి ద్వారా మర్చిపోవద్దు. దేవుని యొక్క చిన్న చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ప్రేమైన వాళ్ళరా. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు ప్రేమైన దేవుని ద్వారా. దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒకవేళ నువ్వు ఆ ప్రణాళికలో నువ్వు లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మరొక ద్వారా ఆ కార్యాన్ని జరిగిస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చిన్న చివరి మాట చదువుకుని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 42:2. యోబు అనేకమైనటువంటి శ్రమల ద్వారా వెళ్ళి తన ఆస్తిని పోగొచ్చుకొని, కుటుంబాన్ని పోగొచ్చుకొని, పిల్లలను పోగొచ్చుకొని ప్రేమైన దేవుని బిడ్డలారా, తన యొక్క ఫ్రెండ్స్ను పోగొచ్చుకొని ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేకులు తన ఫ్రెండ్స్ సైతం నిందిస్తూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు ఆ యొక్క తరపాయిల ద్వారా వెళ్ళి యోబు భార్య అంటుంది, ఇదిగో నువ్వు దేవుని శపించి నశించుకో అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నావని చెప్పినటువంటి ఈ యొక్క యోబు ఇప్పుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీవు నిశ్చయించినది, నువ్వు నిర్ణయించినది ఏది కూడా నిష్ఫలము కానే కాదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని ప్రేమ వాళ్ళరా, అందుకే ఇందాక చదువుకున్న యెషయా గ్రంథం 53:10 మనం చూసినట్లయితే దేవుని ఉద్దేశము సంపూర్ణంగా యేసు ద్వారా సఫలమవుతుందంట. 53 10వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యేసు ప్రభువు గురించి రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశము నీ ద్వారా సఫలం కావాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది,
నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడినట్లయితే మనం దీర్ఘాయుష్మంతులంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుని ఉద్దేశాన్ని సఫలపరిచే వారంగా మనం ఉంటాం. ప్రియమైన దేవుడు, అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని దేవుడు వాటిని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తరడు వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సో దేవుని యొక్క ప్రణాళికలో మనం కూడా ఉన్నాము, నీవు నేను ఉన్నాము. సరైన నిర్ణయం మనం తీసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా ప్రణాళికబద్ధంగా మనం నిర్ణయం తీసుకుంటే దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతుగా చేస్తాడు. దేవుని ఉద్దేశాలు మన ద్వారా సఫలమవుతాయి. లేకపోతే దేవుడు సహాయం మన గురించి ఇస్తాడు, నీవు నేను నశిస్తానన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. సరైన నిర్ణయం తీసుకుని దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉందామా, లేకపోతే మనం కామ్గా ఉండి ఏ మేలు మన ద్వారా ఇతరులకు జరగకుండా కామ్గా ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రణాళిక నుంచి మనం తప్పిపోదామా? సాయంకాల సమయంలో నిర్ణయం తీసుకుందాం. ప్రియమైన దేవుడు గారు, దేవుని యొక్క ప్రణాళికలో మనం కూడా ఒక పావులాగా దేవుని యొక్క ఉద్దేశంలో నీవు నేను వాడబడాలని ప్రభు కోరుతూ ఉండగా తరలి వచ్చుకుందాం. ఒక చక్కటి నిర్ణయం తీసుకుందాం. మోషే తీసుకున్నట్టుగా, ఎస్తేరు తీసుకున్నట్టుగా, రూతు తీసుకున్నట్టుగా, యెహోషువ తీసుకున్నట్టుగా ఒక చక్కటి నిర్ణయం మనం తీసుకున్నట్లయితే నేను నశించదు కానీ నా ద్వారా దేవుని చిత్తమో నెరవేర్చబడాలి అని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, నా ద్వారా ఇతరులు మేలు పొందాలి, నా ద్వారా దేవుడు ఇతరులు రక్షణలోకి రావాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తరలి వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, మీరు మాట్లాడే దేవుడు అని మరొకసారి ప్రభువనైనా నాతో మా అందరితో ప్రభువనైనా తండ్రి మీరు మాట్లాడి తండ్రి హెచ్చరించిన విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నా దేవా, నా ప్రభువనైనా ఎలాంటి సమయంలో ఎస్తేరు నిర్ణయం తీసుకుందో యేసు ప్రభు, ఆ రీతిగా మేము నిర్ణయం తీసుకున్నట్టు తండ్రి కృపను గ్రహించండి ప్రభు. సరైన సమయంలో యేసు ప్రభు, సరైనటువంటి ఘడియలో యేసు ప్రభు మేము సరైన నిర్ణయం తీసుకోవడానికి కృపను గ్రహించండి. మోషేలాగా, రూతులాగా, ఎస్తేర్లాగా, యెహోషువలాగా తండ్రి మేము సరైన నిర్ణయం తీసుకుని యేసు ప్రభు మిమ్మల్ని సంతోషపరిచే వారంగాను, మిమ్మల్ని ఆనందపరిచే వారంగాను, యేసయ్యా మీ మనస్సు కలిగి మేము ప్రవర్తించే వారంగాను ఉండలాగా మీకు అధికమైన కృపను ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడని మీ వాక్యం సెలవిస్తుండగా ఆ రీతిగా నా దేవాలయ నా ప్రభువ మీ మనస్సు కలిగి మేము జీవించడం తండ్రి, మీకు ఆలోచన కలిగి ప్రభు మీ ఉద్దేశంలో నెరవేర్చువారంగా తండ్రి ప్రభు ఆ దిశగా మేము అడుగులు వేయటకు, ఆ దిశగా ప్రయాణించడం యేసు ప్రభు, ఆ దిశగా మా తలంపులు ఉండటం యేసు ప్రభు మీకు అధికమైన కృపను ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ మాటలు పెంచిన ప్రతి బిడ్డ జీవితంలో యేసు ప్రభు తండ్రి సరైన నిర్ణయం తీసుకోవడానికి మీరు కృపనివ్వండి యేసు ప్రభు. మీ చిత్తంలో వాడబడటకు తండ్రి సహాయం చేయండి యేసు ప్రభు. వారి జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి ప్రభు మీ చిత్తంలో నెరవేర్చే వారిగా తండ్రి సంపూర్ణంగా నెరవేర్చే వారిగా ఉండటం కృపను గ్రహించండి తండ్రి ప్రభు. తండ్రి మిమ్మల్ని గురించి వ్రాయబడింది, అతడు దీర్ఘాయుష్మంతుడను, అతడు నా ఉద్దేశంలో అతని ద్వారా సఫలపరచబడతాయని తండ్రి మిమ్మల్ని గురించి వ్రాయబడింది. తండ్రి ప్రభు మీరు సమస్తమును చేసి సమాప్తమైనదని పలికినారు యేసయ్య. లార్డ్ జీసస్, ఆ రీతిగా యేసయ్య మేము కూడా తండ్రి మీ చిత్త ప్రకారం నిర్ణయం తీసుకుని మీ చిత్తానుసారంగా ప్రవర్తించి సమాప్తమైనదని పలికే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి ప్రభు. పౌలు అన్నట్లుగా నా దేవ నా ప్రభు ఇదిగో నా పనులు నేను కడముట్టించిందని చెప్పుకుంటాను యేసు ప్రభు. మాకు అందరికీ నేను సహాయం చేయవలసిందిగా ప్రతిపాడుకుంటూ ఉన్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ సరైన నిర్ణయం తీసుకుంటే కృపను గ్రహించవలసిందిగా ప్రతిపాడుతూ మీకోసం నిలబడటం యేసు ప్రభు నైనా మాకు సహాయం చేయవలసిందిగా తండ్రి ప్రభు వేడుకొంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు మమ్మల్ని అందరినీ కూడా మీ సేవలో బలంగా పడుకొని నా ద్వారా అనేకులకు రక్షణ ఆశీర్వాదం తండ్రి ప్రభు ప్రసాదించవలసిందిగా మా సాక్ష్యాల ద్వారా ప్రభు అనుగ్రహించవలసిందిగా వేడుకొంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామం తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord.